4 టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉన్నాయి హెచ్డిఎఫ్సిలోని. ఆ 4 పాలిసీస్ని నేను కంపేర్ చేసి ఒకటే టేబుల్లో చూపించి చెప్తాను. సో చూసే వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అదే పాయింట్లో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఒక్కొక్క ఫీచర్ మనం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేసి. సో హెచ్డిఎఫ్సిలో ఉన్న 4 పాలసీస్ ఏంటి అంటే ఆప్టిమా సెక్యూర్, ఆప్టిమా సూపర్ సెక్యూర్, ఆప్టిమా సెలెక్ట్ అండ్ ఆప్టిమా రిస్టోర్. ఈ 4 పాలసీస్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి వాళ్ళ దగ్గర. అందులోని మల్టిపుల్ అంటే ఒక పాలసీకి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి కదా, మనం ఆ ఫీచర్స్ ఏంటో అర్థం చేసుకొని ఆ ఫీచర్స్ ఇక్కడున్న అన్ని పాలసీస్లో ఉన్నాయా లేదా. అగైన్ ఇక్కడ నేను రాసిన ఫీచర్స్ అన్ని కూడా ఒక చెక్ లిస్ట్ కింద వాడుకోవచ్చు. మీరు ఏ పాలసీని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఈ ఫీచర్స్ అన్ని ఉన్నాయా లేదా అని కనుక్కోవచ్చు. సో క్లియర్గా అన్ని ఫీచర్స్ నేను ఇంక్లూడ్ చేసి ఈ టేబుల్ని క్రియేట్ చేశాను. సో అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి బేస్ కవరేజ్ మల్టిప్లయర్ అనమాట. సో మనం తీసుకున్న ఇనీషియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 lakhs పాలసీ తీసుకుంటే అది నెక్స్ట్ ఇయర్కి డబుల్ అవ్వడం, ట్రిపుల్ అవ్వడం, ఇలాంటి బెనిఫిట్స్ చాలా కంపెనీస్ ఇస్తుంటాయి. సో హెచ్డిఎఫ్సి ఎర్గోలో కూడా ఆ ఆప్షన్ ఉంది. అంటే మనం తీసుకున్న బేస్ కవరేజ్ 10 lakhs అంటే దానికి వాళ్ళు 2x కవరేజ్ ఫ్రమ్ డే 1 ఇస్తున్నారు. అంటే డే 1 నుంచి నాకు 20 lakhs వస్తుంది. ఎందులో ఆప్టిమా సెక్యూర్లో. అదే ఆప్టిమా సూపర్ సెక్యూర్లో అయితే 3x బెనిఫిట్స్ వస్తాయి అనమాట. అంటే డే 1 నుంచే నేను 10 lakhs పాలసీ తీసుకుంటే నాకు 30 lakhs వరకు నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. డే 1 నుంచి నాకు అది ఇస్తారు. అండ్ ఆప్టిమా సెలెక్ట్ బేసిక్ ప్లాన్, అంటే మనం ఏదైతే బేసిక్ ప్లాన్ తీసుకున్నామో ఆ బేసిక్ ప్లాన్ యొక్క అమౌంట్ 10 లక్షలు అయితే 10 లక్షలే వస్తారు, దానికన్నా ఎక్స్ట్రా ఏం ఉండదు. సేమ్ ఆప్టిమా రెస్టోర్లోకి వచ్చేటప్పటికి మనకి 50% ఇంక్రీజ్ ఉంటుంది, బట్ అది నెక్స్ట్ ఇయర్ నుంచి. సో రైట్ నౌ ఈ ఫస్ట్ ఇనీషియల్గా బేస్ ప్లానే ఉంటుంది. నెక్స్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్, అంటే ఆల్రెడీ ఏమైనా డిసీజెస్ ఉంటే వాటికి వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి, ప్రతి కంపెనీ కూడా ఉంటాయి అనమాట. హెచ్డిఎఫ్సి అన్ని ప్లాన్స్ లో కూడా 3 years వెయిటింగ్ పీరియడ్. అంటే మినిమం మనకి ఎంత చిన్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే డయాబెటిక్ కానీ, లేకపోతే ఆస్తమా కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఏదైనా లైఫ్ స్టైల్ డిసీజ్ కానీ, బీపీ కానీ, ఇవి ఏ ఉన్నా కూడా మినిమం 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ డిసీజ్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు కవరేజ్ ఇవ్వరు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ హెచ్డిఎఫ్సికి ఉన్న దాంట్లోని. బట్ ఇన్ డీటెయిల్ గా నేను అవి డ్రాబ్యాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్ హెచ్డిఎఫ్సిలో 3 years అన్నిట్లో అక్రాస్ ఆల్ ద పాలసీస్. నెక్స్ట్ రూమ్ రెంట్, చాలా మందికి తెలుసు, ఈ మధ్య యూట్యూబ్ లో కూడా ఎక్కువ చెప్తున్నారు కాబట్టి నేను చిన్నగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏ రూమ్ తీసుకున్నా మనం అలౌ చేయగలగాలి, రూమ్ రెంట్ మీద క్యాపింగ్ ఉండకూడదు. సో హెచ్డిఎఫ్సి సెక్యూర్ లో కానీ, సూపర్ సెక్యూర్ లో కానీ, ఆప్టిమా రెస్టోర్ లో కానీ మనకి లేదు. ఓన్లీ ఆప్టిమా సెలెక్ట్ లో మాత్రం సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు ఉంది. అంతకు మించి ఎక్స్ట్రాగా అంటే మనం స్వీట్ రూమ్ కానీ అలా ఏమైనా తీసుకుంటే వాటి మీద క్యాప్స్ ఉంటాయి, బట్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకే అలో చేస్తారు. నెక్స్ట్ రెస్టరేషన్ బెనిఫిట్, ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్. రెస్టరేషన్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం నేను పాలసీ తీసుకున్నాను, అది మొత్తం మ్యాక్స్ అవుట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో క్లెయిమ్ వచ్చింది. సో ఇప్పుడు నేను తీసుకున్న ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం క్లెయిమ్ అయిపోతే మళ్ళీ నాకు ఇంకో క్లెయిమ్ కి యూజ్ చేసుకోవడానికి అమౌంట్ ఉండదు. కాబట్టి కొన్ని కంపెనీస్ ఆటోమేటిక్ గా ఇస్తున్నాయి ఆ బెనిఫిట్, అంటే నువ్వు ఆల్రెడీ పాలసీ తీసుకున్నావు, మ్యాక్స్ అవుట్ అయిపోయినా నువ్వు ఇంకొకసారి చేసుకోవచ్చు అనేసి. సో ఆ బెనిఫిట్ హెచ్డిఎఫ్సిలో అన్ని పాలసీస్లోని ఉన్నాయి, బట్ కొన్నిట్లో లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఆప్టిమా సెక్యూర్లోని 100% బేస్ సమ్ ఇష్యూర్డ్ ఇస్తాడు ఆఫ్టర్ ఎనీ క్లెయిమ్, అది పార్షియల్ అయినా ఫుల్ అయినా. అండ్ ఆప్టిమా సూపర్ సెక్యూర్కి వచ్చేటప్పటికి మనకి సేమ్ 100% ఇస్తారు. అడిషనల్ గా కావాలనుకుంటే క్రిటికల్ ఇల్నెస్ ఉంటాయి కదా, కొంచెం క్రిటికల్ గా ఉండే ఇల్నెస్, వాటికి కూడా అప్ టు 2 crores వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, దాన్ని పే చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్టిమా సెలెక్ట్ లోని ఓన్లీ 10 lakhs వరకే, నువ్వు 50 lakhs పాలసీ తీసుకో, కానీ వాళ్ళు 10 lakhs వరకే నీకు ఒకవేళ అది మ్యాక్స్ అవుట్ అయిపోతే వాళ్ళు ఇచ్చేది మాక్సిమం 10 lakhs వరకే. అండ్ తర్వాత వచ్చేది ఆప్టిమా రెస్టోర్ లో, దాంట్లో కూడా 100% ఇచ్చేస్తారు మీకు సేమ్ ఇయర్ లో ఎన్నిసార్లు, అంటే క్లెయిమ్ మల్టిపుల్ టైమ్స్ వచ్చినా కూడా నీ యొక్క అమౌంట్ అయిపోయినా కూడా, మ్యాక్స్ అవుట్ అయిపోయినా కూడా నీకు మళ్ళీ ఇస్తారు యూజ్ చేసుకోవడానికి. నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి 0 డిడక్షన్స్ అనమాట. ఆప్టిమా సెక్యూర్లోని, సూపర్ సెక్యూర్లోని. ఆప్టిమా సెలెక్ట్లోని యాజ్ అ రైడర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, ప్లాన్లో ఇంక్లూడ్ అయి ఉండదు. ఆప్టిమా రెస్టోర్లో కూడా మనకి 0 డిడక్షన్స్.